హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. మనము 26 రోజులుగా తిరుప్పావై పాసురాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నాము. మరి ఈరోజు 27వ పాసురంలోకి అడుగు పెట్టేశాం. మరి మాధవి గారిని అడిగి 27వ పాసురం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవి గారు. అందరికీ నమస్కారం. ధనుర్మాసం శుభాకాంక్షలు. రత్నాదిమూలాలయ సంగతాయ కల్పద్రుమచ్ఛాయ సమాశ్రితాయ హేమత్పురన్మండలమధ్యగాయ నమోస్తు గోపీజనవల్లభాయ. తిరుప్పావై 27వ పాసురం అమ్మవారి దివ్య ప్రబంధంలోకి మనం ఇవాళ అడుగు పెట్టాము. చక్కగా ఇన్ని రోజులు మనకు నిర్విఘ్నంగా ఆండాళ్ళ తల్లి దయ వల్ల సక్రమంగా నిర్విఘ్నంగా సాగుతోంది. ఈ 27వ పాసురం ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాసురం. ఎందువల్లంటే ఈ పాసురంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు మనం నిన్నటి పాసురంలో చూసినట్లయితే స్వామివారిని వాళ్ళు మాకు అవి కావాలి, ఇవి కావాలి, పాంచజన్యం కావాలి, శంఖం కావాలి, పాంచజన్యం శంఖం ఒకటే ఉంది. నిన్నటి పాసురంలో గోపికలు అందరూ ఆండాళ్ళ తల్లితో కలిసి శ్రీకృష్ణుల వారిని వేడుకున్నారు. మాకు స్వామి దగ్గర ఉండే వస్తువులన్నీ కూడా అవి భగవంతుడి దగ్గర తప్ప ఇతరుల దగ్గర దొరకనటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు అడిగారు స్వామిని. ఇవాళ ఇంకా కూడా కొన్ని కోరికలు కోరబోతున్నారు. అవి ఏందనేది ఈ పాసురాన్ని వింటూ దాని గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఒల్లని వారియు ఉల్లముల్దోచు పరగుణ సంపద వరలు గోవింద, నీలీలను పాడి నిన్ను కీర్తించి వాద్యములంది మా వ్రత సిద్ధి నొంద, ఎల్లరు మేలటంచంతయు పొగడ నీ ఇత్సమమ్ము కైసేయంగ వలదే, కరముల కంకణక్వణనమ్ము చలగ భుజముల అంగదమ్ములు సొంపులొలుక, తాటంక రుచి ధగధగ వెల్గపోవ చెవుల క్రొన్నన వెల్గులవఘళింపంగ, అడుగుల కడియమ్ములందెలు ఇట్లే పలు తొడవులు సొంపుగులు కైసేసి, సరిగంచు పుట్టముల్ ధరించి మించి నీమేని చల్లని నీడలో ఒదిగి, నీ తోడ కూడి పెన్నేతిలో ముందు పాయసమ్మును నేయి వరదలు గట్టి, మోచేతులకు కార భుజింపవలయు మాకదే గొప్ప సమ్మానమ్ము స్వామి, మాకదే మేల్ బహుమానమ్ము స్వామి, మననోము జగతికి మంగళప్రదము, మాకదే మేల్ బహుమానమ్ము స్వామి, మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా చెప్పారండి మాధవి గారు. మరి దీని భావార్థం వివరిస్తారా? ఈ 27వ పాసురాన్ని కూడారై పాసురం అని పేరు దీనికి. ఇది ఇక్కడ శ్రీరంగంలో స్వామికి 108 పాయసాలతో 108 కలశాలు పాయసం అంటే గంగాళ ఉత్సవం అంటారు దీన్ని. అంటే 108 కలశాలు ఆ గంగాళాలతో పాయసం స్వామికి నివేదించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మనం ఇంతకు ముందు పాట పాడుకున్నాం కదా, ఆ పాటలో 108 కలశాల పాయసం మొక్కు పెట్టని వస్తుంది. అంటే అమ్మవారు మొక్కుకున్నారట స్వామికి. ఆ స్వామికి మొక్కు తీర్చలేకపోయారు ఆమె. కానీ తిరుప్పావై వ్రతం ఆచరించి ఆ పాయసాన్ని 108 కలశాలతో పాయసాన్ని పెడతానని స్వామివారికి మొక్కుకున్నారు గోదాదేవి. కానీ ఈ వ్రతం అంతా అయిన తర్వాత స్వామితో కూడా కలిసి స్వామిలో లీనమైపోయారు అమ్మవారు. కానీ ఆ వ్రతాన్ని ఈమె చెప్పిన మొక్కును రామానుజుల వారు తీర్చారట. అదే అప్పటి నుంచి శ్రీరంగంలో ఆనవాయితీగా వస్తూ ఈ 108 ఈరోజు 27వ రోజు 108 గంగాళాలతో పాయసం చేసి స్వామివారికి నివేదించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది.
అంటే ఇక్కడ అమ్మవారు సుందరబాహు స్వామి వారికి మొక్కుకున్నారు. శ్రీరంగనాథుడితో కళ్యాణం అయితే నేను ఈ మొక్కును తీరుస్తాను అని చెప్పి ఆమె అనుకున్నారు. అందుకే వెన్న, పాలు అన్నీ సమర్పిస్తారు స్వామికి. ఇది రామానుజుల వారు తీర్చారు కాబట్టి ఆ తల్లి ప్రేమతో ఆ రామానుజుల వారిని అన్నా అని సంబోధించిందట అమ్మవారు. అంటే ఆమె శ్రీరంగంలో కూడా అమ్మవారు 4 అడుగులకు ముందుకు వచ్చి ఉంటుందని ప్రతీతి. స్వామివారు ఈ ఆళ్వార్లు పెరియాళ్వారు అంటాం కదా మనం ఇప్పుడు, అమ్మవారి తండ్రిని విష్ణు చిత్తుడు పెరియాళ్వారు అంటారు ఆయన్ని. ఆయన ఆళ్వార్ల విగ్రహాలన్నీ కూడా వెనకుంటే ఈ అమ్మవారు మాత్రం స్వామికి ముందు 4 అడుగులు వచ్చి ఉంటుందని ప్రతీతి అక్కడ. అంటే ఆయన రామానుజుల వారికి ఈమె కోరిక తీర్చి అప్పటి నుంచి కూడా దీన్ని ఆనవాయితీగా చేయడం జరిగింది. అందుకే అక్కడ ఇది ప్రతీతిగా ఉంటుంది. ఇకపోతే మనం ఈ పాసురంలో వీళ్ళు అడుగుతారు, స్వామి మాకు అన్నీ ఇచ్చావు, మా కోరిక తీరుస్తానన్నావు, ఇంకా ఏం కావాలని అడుగుతున్నావు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకొని చెప్తున్నారు స్వామికి, మాకు ఇంకా కూడా కోరిక తీరలేదు. అంటే లక్ష్మీదేవిని అడిగారు, తర్వాత పాంచజన్యాన్ని అడిగారు, తర్వాత ఇంకా తన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మాకు కావాలి, భాగవతులను అడిగారు. అంటే స్వామివారి కీర్తనలను పాడేటటువంటి ఆళ్వార్లను కూడా అడిగారు, వాయిద్యాలు అడిగారు, పరా అనే వాయిద్యాన్ని అడిగారు. ఎన్ని నువ్వు ఇస్తానన్నా కూడా మాకు ఇంకా కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, మనం ఈ వ్రతం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఏది అలంకారం చేసుకోవట్లేదు, వీళ్ళు వాటి మీద ధ్యాసే వదిలేసారు. పాలు మా వ్రతం ముందులో చెప్పినట్టు పాలు తినం, పెరుగు తినం, వెన్న తినం, నెయ్యి తినం, మేము ఏమీ తినం, ముట్టుకోం, పూలు ముడుచుకోం, కాటుక పెట్టుకోం. అంటే అలంకరణల మీద కూడా దృష్టి లేదు, సర్వస్వం స్వామి అనుకుని స్వామి దగ్గర చేరేంత వరకు కూడా ఇవన్నీ మేము తాకము అని మేము ప్రతిజ్ఞ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మాకు ఇవన్నీ పెట్టుకోవాలనుంది. ఇప్పుడు స్వామి కనిపించారు, స్వామితో మాట్లాడుతున్నారు, మీకు ఏం కావాలని అడిగావు కాబట్టి మళ్ళీ మేము ఈ అలంకారం అంతా కూడా చేసుకోవాలంటే ఇవన్నీ కూడా నువ్వు మాకు ఇవ్వాలి అని ఆ స్వామిని వాళ్ళు కోరుకుంటున్నారు ఇందులో. అప్పుడు స్వామి అడుగుతున్నారు, సరే తీరుస్తాను, మీ కోరిక ఎందుకు తీరుతానంటే భగవంతుడు భక్త సులభుడు, తన కోసం తనను ఆశ్రయించిన వారిని ఏ విధంగా అయినా కూడా వాళ్ళ కోరికలను తీర్చేటటువంటి వాడు పరమాత్ముడు. కాబట్టి మీకు కోరిక తీరుస్తా, చెప్పండి ఏం కావాలని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, గోపికలు, ఆండాళ్ళ తల్లి అందరూ కలిసి, నీ కోసం మేము ఇంత చేశాం కాబట్టి ఇవన్నీ మాకు ఇవ్వాలి, ఇప్పుడు అడిగినవన్నీ కూడా మాకు ఇవ్వాలి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఊహించినటువంటి రీతిలో నీవు మమ్మల్ని సన్మానించాలి. అంటే అబ్బా శ్రీకృష్ణ పరమాత్మల వారి గోపికల్ని గొప్ప కోరికలు తీర్చే పెన్నిధి అని అందరూ మమ్మల్ని చూసి గర్వపడాలి, ఆ విధంగా నీవు మమ్మల్ని సన్మానించాలి అంటున్నారట. సన్మానం కోరుకుంటున్నారంటే ఇంత కష్టపడ్డాం కదా మీకోసం మేము, కాబట్టి మేము అడిగిన ప్రతిదీ నువ్వు మాకు ఇవ్వాలి అంటున్నారు. ఎలా సన్మానించాలో చెప్తున్నారు. సన్మానం అంటే అట్లా ఇట్లా కాదట, ముల్లోకాలు కూడా పొగడాలి. ఈ మమ్మల్ని చూసి అందరూ కూడా అబ్బా భలే వీళ్ళు భగవంతుడి దగ్గరే చేయించుకున్నారు సన్మానం అనేటట్లుగా మమ్మల్ని పొగడాలి. ఆ విధంగా నువ్వు మమ్మల్ని సన్మానించాలి. అప్పుడు దానికి ఏం కావాలి అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా చేతికి గాజులు కావాలట, రత్న కంకణాలు పొదిగినటువంటి గాజులు కావాలి మాకు, తర్వాత కాళ్ళకు అందెలు కావాలి, నడుముకు వడ్డాణాలు కావాలి, మెడలో హారాలు కావాలి, చెవులకు దుద్దులు కావాలి. అన్ని ఆడవాళ్ళకి ఇవే కదా ఇప్పుడు అయినా కూడా ఏంటంటే ఇంకో విశేషం, విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. ఆ స్వామికి ప్రియత్వం కలిగించడం కోసం ఇవన్నీ మేము వదిలేసాం. ఇప్పుడు మా అలంకారం మీద ధ్యాస లేదు, ఏమి లేదు, మీకోసమే మేము అన్ని వదిలేసి ఎప్పుడు నీ ధ్యాసలోనే ఉన్నాం కాబట్టి మీరు ఇస్తేనే మేము ఇప్పుడు అవన్నీ ధరించాలి. మాకు పట్టు చీరలు కావాలి, పట్టు పుట్టములు అంటే వస్త్రాలు, పట్టు చీరలు కావాలి, కాబట్టి మాకు ఇవన్నీ ఇవ్వాలి, నువ్వు మాకు ఆభరణాలు కావాలి, ఎక్కడా ఉండకూడదు అటువంటి రకరకాల వజ్రాల ఆభరణాలు కావాలి, మాకు అవన్నీ కావాలి. తర్వాత భాగవతులందరినీ ఇప్పుడు అడిగారు కదా, వాళ్ళందరితో పాటు మేము నీ వ్రతం చేయడానికి ఏమిటి ఫలితం అని అడిగావు కదా, ఇదే మా ఫలితం. అంటే మనం వరలక్ష్మి వ్రతంలో కూడా చూసుకుంటాం, అమ్మవారిని ధ్యానం చేయంగానే వాళ్ళు ఒక్క ప్రదక్షిణం చేయంగానే వాళ్ళ కాళ్ళకు అమ్మవారు వరం ఇచ్చినట్లుగా ఇక్కడ అనుకుంటున్నారు వీళ్ళు కూడా, మాకు అవన్నీ కావాలి. ఇంకా ఏం కావాలో తెలుసా మాకు, ఇప్పటి వరకు మేము పాలు తాగలేదు, వెన్న ముట్టలేదు, నెయ్యి ముట్టలేదు, కాబట్టి పాయసంలో నెయ్యి బాగా మునిగి తేలుతూ ఉంటే తియ్యటి ఆ పాయసాన్ని నీతో కూడా చేరి ఆ పాయసాన్ని మేము భుజించాలి. ఎట్లా భుజించాలంటే ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే చేతిలో నుంచి మోచేతి వరకు కారిపోయే విధంగా నీతో కూడా కూర్చొని మేము
భోంచేయాలి ఆ పాయసాన్ని అని కోరుకున్నాను. అంటే పరమాత్ముడితో కూడా కలిసి తినాలనే ఇప్పటి వరకు వాళ్ళకి ఆ తిండి మీద కానీ దేని మీద లేదు. ధ్యాస లేదు. స్వామి కాబట్టి తప్ప. మేము పోగొట్టుకున్నవన్నీ ఇప్పుడు నువ్వు మాకు మళ్ళీ ఇవ్వాలి అని ఆ ఆనందాన్ని మేము అనుభవించాలి అని ఆండాళ్ళ తల్లితో కలిసి గోపికలందరూ కూడా స్వామిని స్వామిని వేడుకుంటున్నారు. కోరుకుంటూ ఉన్నారు. అంటే అంతటి పాయసం అంటే మరి అంత రుచిగా ఉంటుందన్నమాట. అలా కోరుకుంటూ స్వామిని అడుగుతూ ఉన్నారు. ఇదే మాకు మా తపస్సుకు ఫలితం ఇదేను, ఈ వ్రతానికి ఫలితం ఇదేను, మీరు అడిగారు కాబట్టి మా కోరికలన్నీ మీకు విన్నవించుకున్నాము, కాబట్టి మా కోరిక తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా మీదేను అని స్వామిని వీళ్ళందరూ కూడా వేడుకున్నారు ఈ పావసరంలో. చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. మరి స్వామి వారిని చక్కగా ఆండాళ్ళ తల్లి అలాగే గోపికలు అందరూ కూడా ఇన్ని రోజులు మేము స్వామి గురించి తపస్సు చేసి కష్టపడి గోపికలందరినీ కూడా సమాయుక్తం చేసి ఇక్కడి దాకా వచ్చాము, మేమన్నీ కూడా త్యాజించి ఇక్కడి దాకా వచ్చాము, కాబట్టి అవన్నీ మీ చేత్తో ఇస్తే మేము అలంకరించుకుంటాము, మీ చేత్తో ఇస్తే మేము తింటాము అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి స్వామివారిని కోరుకుంటుంది. చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. ఈ 27వ పాసురం విన్నారు కదండి. మరి 28వ పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి మాధవి గారు. ధన్యవాదాలు.